ముఖ్యంగా మంత్రులు జూపల్లి శ్రీధర్ బాబు కీలక సమీక్ష నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సింగరేణి నిబంధనలపై వస్తున్న విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు. ఈ నిబంధనలు గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని, ప్రతిపక్షాలు కావాలని బురద జల్లుతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని వారు స్పష్టం చేశారు. అన్ని హామీలు నిలబెట్టుకుంటున్న కారణంగా రామగుండం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండి, ఇక్కడ సహచర మంత్రి గారు ఉండి, ఎమ్మెల్యే ఉండి, మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అంటే మేయర్ కాంగ్రెస్ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలలో ఉన్న వాళ్ళకి, ప్రజాసేవ చేస్తున్న వాళ్ళకి సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తా ఉన్నాం. సో గొప్పగా ఏదో నేను దేశానికి ఆశం చెప్పుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ప్రజాస్వామ్యాన్ని పాతరేసి కూని చేసి, కేసీఆర్ నాయకత్వంలో ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో ఈ 65,000 కోట్ల అప్పుని 8 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయాడు. అంటే ఒకనాడు ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు సంవత్సరానికి 6,500 కోట్ల సుమారుగా వడ్డీ కడతా ఉంటాడు. పక్షాలకు సంబంధించి ఎన్ని వాస్తవంగా దూరంగా ఉన్న కథనాలు అల్లి వారి సొంత పత్రికల ద్వారా ప్రచారం చేసుకొని సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 11వ వార్డు నుండి రాజారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి కంది శ్రీనివాసరెడ్డి పార్టీలోకి స్వాగతించారు. మున్సిపల్ ఎన్నికల ముంగిట పార్టీలోకి చేరికలు జరగడం మంచి పరిణామమన్నారు. ఇంతమంది చేరికతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. 40 వార్డుల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో ప్రతిపక్షాలకు తెలియచేయాలన్నారు. తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకే మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారని ఆ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి లింగాల గంగాధర్ పేర్కొన్నారు. బీసీల ఓట్లు బీసీలకే పడాలని, అప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. గత 70 ఏళ్లుగా బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ఇతర పార్టీలో బానిసలుగా ఉండకుండా సొంత పార్టీ ద్వారా నాయకులుగా ఎదగాలని గంగాధర్ సూచించారు. జిల్లాలో 4 మున్సిపాలిటీలు తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్ని పనులు చేసినప్పటికీ, ఎంత చేసినప్పటికీ ఏ రకంగా బీసీలను గుర్తించే పరిస్థితిలో వాళ్ళు లేరు కనుక మనకంటూ ఒక పార్టీ ఉండాలి. మన బీఫామ్లు మనమే ఇచ్చుకోవాలి. ఓట్లు మన అయినప్పుడు సీట్లు మనయే కావాలి. అంతేకాకుండా మేమెంతో మాకంత, ఎవరెంతో వారికంత అన్న నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి కత్తెర గుర్తుతో మొట్టమొదటిసారిగా మేము ఎలక్షన్లలోకి దిగబోతున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. బలగముండి, ఓట్లుండి, బలం 10 సంవత్సరాల నుంచి పార్టీలున్నా, 20 సంవత్సరాల నుంచి పార్టీలున్నా, నేను కల్ట్ బీఆర్ఎస్ కార్యకర్తని, బీజేపీ కార్యకర్తని, లేదంటే ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లోన్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెముకుర్తికి చెందిన పాటిబండ బ్రహ్మయ్య
భార్య పేరుతో తీసుకున్న లోన్ వాయిదా చెల్లించలేదన్న నెపంతో బజాజ్ ఫైనాన్స్ ఏజెంట్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. బ్రహ్మయ్య పనిచేసే ఆఫీసు వద్దకు వెళ్లి సహచర కార్మికుల ముందే వేధించడంతో మనస్తాపం చెందిన ఆయనకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం బాధితుడు ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఏజెంట్లు బ్రహ్మయ్య ఐసీయూలో ఉన్నా సరే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరింపుకు పాల్పడుతున్నారు. దీనిపై బాధితుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము జగనన్న కాలనీలో ఉంటాం. మేము పచ్చాకి వెళ్ళాము. మా కొడుకు మేము మాకు ఫోన్ చేసి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు బాగా నన్ను ఇబ్బంది పెట్టి బజార్ పెట్టి పరుగు తీసి అంతా చేస్తున్నాడు. మీరు నన్ను ఆఖరి మాట వినండి అని ఫోన్ చేసి బాగా ఇచ్చేస్తే మా అబ్బాయి నేను ఆకు కొట్టడానికి వెళ్ళాను. మా అబ్బాయి బాగలేదని ఇంట్లో ఉంటే అప్పుడు వచ్చాక ఫోన్ చేస్తే వచ్చే మేము లోన్ ఇన్సూరెన్స్ అన్నారు. ₹1,00,000 1,20,000 ఇచ్చారు కానీ ₹1,00,000 మిగతా ఇన్సూరెన్స్ అన్నారు. ఎప్పటికి మేము క్లోజ్ చేసుకుంటామని చెప్పాము. ఆయన అవి ఉన్నాయి చెక్ బోనస్ అంటే అన్నీ ఒకసారి అని అవి క్లోజ్ చేసుకుంటే మీకు తగ్గిస్తాం సరే అని మేము ఆకెళ్ళాం. తగ్గించుకోవచ్చు కట్టుకోవచ్చు మేస్త్రి మెస్తానంటే కడదామలే అనుకున్నాం. ఈలోపు ఇంతలోకే జరిగింది. నేను ఆదివారం కూడా వచ్చి మాట్లాడి వెళ్ళాను. ఫైనాన్స్ అతను అరేంజ్మెంట్ చేసి నన్ను అల్లాడిచ్చి అతను యశ్వంత్ ఆయన ఒంగోలు బజాజ్ ఫైనాన్స్ ఆయన ఒక నెల కట్టకపోయేలోకి ఎక్కడంటే మాట్లాడి నాకు ఈ స్థితికి కారణం అతనే. 5,000 ఒక్క నెల కాల్ చేసి మాట్లాడి వచ్చి వెనకిడిచబడి ఆడకపోతే అడగొచ్చి చేశాను. అయినా కానీ వెనకిడిచబడ్డారు. ఇటు పోతే అటు వచ్చారు. మనకి ఒంగోలు నుంచి తీసుకుంది. మాది ప్రకాశం జిల్లా చీకుముర్తి మండలం చీమకుర్తి గ్రామం. మాది క్రిస్టియన్ పాలెం. మా నాన్న పేరు పాటబెల్ల బ్రహ్మయ్య, మా అమ్మ పేరు పాటబెల్ల కుమారి. ఒంగోలు బజాజ్ ఫైనాన్స్లో లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోను. ఒక నెల ఈఎంఐ కట్టలేదని యశ్వంత్ అనే వ్యక్తి హెరాస్మెంట్ చేశాడు. దానివల్ల మా నాన్న సూసైడ్ చేసుకున్నాడు. నాకు ఫోన్ చేసి సూసైడ్ చేసుకున్నానని చెప్పేలేకి మేము హడావుడిగా హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. మా నాన్న మాతో మాట్లాడి చెప్పాడు, ఆ అబ్బాయి వల్లే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నాను అని చెప్పాడు. ₹5,223 కట్టాలి. 9 నెలలు ఉంది కట్టాల్సింది. ఒక నెల కట్టలేదని నెక్స్ట్ మంత్ కడతామని చెప్పినా కానీ వినకుండా ఏ గొంతుకి వెళ్తే ఆ గొంతుకు వచ్చి అరెస్ట్ చేశాడు. నా పరువు మొత్తం తీశాడని తాగాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గోవులను రక్షించిన హిందువులపై ముస్లింలు దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్లు ఆశ్రయించారు. శంషాబాద్ రైల్వే కమాన్ వద్ద పదే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, దీని వెనుక కుట్రలున్నాయని బీజేపీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మహేందర్ ఆరోపించారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, గోవులను రక్షించడంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అనుమతులపై తనిఖీలు చేపట్టాలని కోరారు. ఈ ఘటనతో శంషాబాద్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు పెంచారు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఆ చట్టాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము వాటిని రక్షించే ప్రయత్నం చేస్తా ఉంటే, ఎవరైతే దొంగతనంగా వచ్చి దొడ్డిదారిని వచ్చి క్రైమ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మా మీద దాడులు చేస్తా ఉంటే, వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు షూరిటీలు ఇచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే రేపటి నాటికి శంషాబాద్ లో వాతావరణం అనేది ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే చెప్తా ఉన్నాం, ఎవరైతే దొంగదారిని వచ్చి మమ్మల్ని కొట్టడానికో, మా హిందువులను కొట్టడానికో, మా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులను కొట్టడానికో ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజులలో కూడా మేము కూడా అదే దారిలో పోతే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా ఎక్కడనో ఒక దగ్గర నష్టం జరగక తప్పదు. కాబట్టి అలాంటి ఆలోచనతో ఉండకుండా ఖచ్చితంగా ఎవరైతే బయట నుంచి వచ్చి మా మీద దాడి చేసిరో అలాంటి వ్యక్తులను పట్టుకొచ్చి రిమాండ్ చేయించే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. లేకపోతే మీరు అదే ధోరణితో పోతే, మేము కూడా అలాంటి ఇష్టానుసారంగా పోతే మాత్రం ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అనేది గ్యాప్స్ వస్తాయి.